అందుకే ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచిద్దాం, నేను ఓన్లీ నమ్ముకున్న వాడిగానే ఉండిపోయానా లేకపోతే విశ్వాసి? ఎందుకంటే విశ్వాసంతో ఆ యొక్క వ్యక్తిని కిందకి దింపారు, వెంటనే పాపాలు క్షమించబడ్డాయి, ఆవిడ తిరిగి లేచి 2 కార్యాలు జరిగాయి. ఒక్కటాని కోసమే వచ్చాడు, కానీ ఎన్ని కార్యాలు జరిగాయి? 2 కార్యాలు. ఇంకా పాపాలే క్షమించబడ్డాయి. అప్పటికి ఇంకా యేసు ప్రభు శిలువ మీదకి వెళ్ళలేదు, రక్తం కార్చలేదు, రక్తంతో కడగబడలేదు, నథింగ్. అయినా పాపాలు కడగబడిన వాడు ఎవడంటే ఈయనే, స్పెషల్ పర్సన్ ఇన్ ద బైబిల్. యేసు ప్రభు శిలువమాను మీదకి వెళ్ళక ముందే పాపాలు కడగబడిన వాడెవడు? ఈ పక్షవాయువు గల వ్యక్తి. ఎస్, అది విశ్వాసం. ఎవరి విశ్వాసాన్ని బట్టి? తీసుకొచ్చిన వాళ్ళ విశ్వాసాన్ని బట్టి ఈ కంప్లీట్ గా స్వస్థత పడి, కంప్లీట్ గా పాపములన్నీ క్షమించబడి, తన పరుపెత్తుకొని ఏం చేశాడంట? పరుపెత్తుకొని లేచి నువ్వు వెళ్ళమనగానే లేచి నడిచెను, తన ఇంటికి వెళ్ళను. ఎస్, ఇంటికి వెళ్ళను. ఇక్కడ పేతురు యోహాను ఇద్దరు కలిసి మందిరానికి వెళ్తుంటే ఒక కాళ్ళు కుంటి వాడిని, పుట్టుక కుంటితో ఉన్న వాడిని తీసుకొచ్చి మందిరం దగ్గర పెడితే అడుక్కుంటా ఉండేవాడు. ఎంతమందికి తెలిసింది? అయితే అడుక్కునేటప్పుడు వాళ్ళు వచ్చన్నారు, మా దగ్గర అయితే ఏమి వెండి బంగారం లేవు, కానీ ఒక్కటే మాట, వెంటనే అక్కడ నీల్ డౌన్ చేసి ప్రార్థన చేయలేదు పేతురు. ప్రభు సహాయం చేయి, ప్రభు నువ్వే సహాయం. ఏమనలేదు యేసు ప్రభు. ఏమన్నారు? యేసు క్రీస్తు నామంలో లే. హల్లెలూయా. ఒక్కటే ఒక మాట, ప్రార్థన చేయలేదు, తండ్రి రండి మీరే సహాయం చేయండి, నేను ప్రార్థన చేయలేదు, నథింగ్, ఏమి అనలేదు. ఎంత విశ్వాసం అంటే పేతురుకి, యేసు క్రీస్తు నామంలో లే అని చేయి పట్టుకొని ఏం చేశాడంట? పైకెత్తగానే లేచాడా లేదా? గంతులేసుకుంటే ఎక్కడికి వెళ్ళాడు? మందిరంలోకి. వీళ్ళతో పాటు లోపలికి వచ్చాడు. లోపల మందిరంలో ఉన్న వాళ్ళందరూ ఏమైపోయారంట? అక్కడ వాళ్ళు ఆశ్చర్యపడ్డారంట. అద్భుతంగా ఒక మాట ఉంటుంది తెలుగులో, చాలా బైబిల్లో, అది ఆశ్చర్యపడి ఇది ఎలా జరిగింది అని అనుకుంటున్నారంట. ఇప్పటి వరకు కుంటి గుడ్డివాడు, కానీ పేతురు ఇక్కడ పెద్ద ప్రార్థన చేయలేదు, ఉపవాసం ఉండలేదు, ఏమి చేయలేదు. ఏం చేశాడు? విశ్వాసంతో యేసు క్రీస్తు నామంలో లే అని చేయి పెట్టుకుని అది విశ్వాసం. దేవునికి స్తోత్రం. ఎస్, అద్భుతం జరిగిందా లేదా? ఆశ్చర్యం జరిగిందా లేదా? విశ్వాసం ఎక్కడ ఉంటుందో అద్భుత కార్యం అక్కడ జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా ఒక్క మాట చూద్దామండి, లాస్ట్ గా. మొదటి కొరింథీ పత్రిక 16, 13, 14 లాస్ట్. మొదటి కొరింథీ పత్రిక 16, 13 నుంచి 13, 14 చదవండి. మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. ఎస్, మెలకుగా ఉండుడి. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. విశ్వాసమందు నిలకడగా ఉండుడి అంటే విశ్వాసంలో కూడా అక్కడ అయిపోతూ ఉంటాం అన్నమాట. ఏమవుతా? ఒకసారి విశ్వాసం ఉంటుంది, మళ్ళీ పడిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటారు? విశ్వాసంలో నిలకడగా ఉండుడి, మెలకువగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి. ఎస్, నెక్స్ట్ ఏం ఉండాలంట? విశ్వాసం ఉన్న వాళ్ళకి ఏం ఉండాలంట? పౌరుషం ఉంటేనే బలవంతంగా మనం ఎక్కడికి వెళ్ళగలం? పరలోక రాజ్యానికి. ఎలా ప్రవేశిస్తున్నారంట? అందరూ ఎలా స్వతంత్రించుకుంటున్నారు? బలాత్కారముతో. ఈ బలాత్కారముతో స్వతంత్రించుకోవడం, వెళ్ళడం అనేది ఎలా వస్తుందంటే, ఎప్పుడు వస్తుంది? ఇది చదవండి సిస్టర్. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి. పౌరుషం అంటే అనుకుంటే 10 మందికి చూపించడం కాదు, ప్రార్థనలో పొందుకునే దాంట్లో ఏమి నీకు కావాలో దానికన్నా అధికంగా ఇచ్చేవాడు దేవుడు. కాబట్టి పొందుకునే దాంట్లో పౌరుషంగా ఉండమంటున్నారు. ఎస్, నువ్వు ఇస్తున్నావు, నేను తీసుకుంటున్నాను. ఆల్రెడీ తీసుకున్నాను, దేవునికి స్తోత్రం. ఎస్, ఆల్రెడీ నేను పొందుకున్నాను. ఇది పౌరుషంగా ఉండాలి. నెక్స్ట్, బలవంతులై ఉండుడి. మధ్యలో బలహీనత వద్దు మనకి. విశ్వాసంతో ఉండేవాడికి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అక్కడ? ఈ 4. మెలకుగా ఉండాలి, విశ్వాసమందు నిలకడగా ఉండాలి, పౌరుషము గలవాడుగా ఉండాలి, బలవంతులై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎస్, ఈ 4 మనలో ఉంటేనే మన విశ్వాసం ఎలా ఉంటుందంట? చాలా స్ట్రాంగ్ గా మనం దేవుళ్ళో నిలబడగలం. లాస్ట్ కి చివరికి జేమ్స్ అంటే యాకోబు 2:26. యాకోబు 2:26. యాకోబు ఎవరండి ఇంతకి? యేసు ప్రభు యొక్క ఎస్ సహోదరుడు, ఓన్ బ్రదర్. 2:26 ఫాస్ట్ గా. పుట్ ఫెయిత్ ఇన్ ప్రాక్టీస్. ఎవరు తీశారు వాళ్ళు చదవండి ఫాస్ట్ గా. ఎస్,
చదివారా సిస్టర్? దొరికిందా? దొరికింది. చెప్పండి. అయితే ఆ. మీరు దరిద్రులను అవమానపరచుదురు, కాదు, 2:26. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతులము, ఎస్, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే అలాగే క్రియలు లేని విశ్వాసమును ఆ. మృతము. ఎస్, నేను విశ్వాసం ఉంది కానీ క్రియల్లో నీ విశ్వాసం లేకపోతే అది కూడా మృతమే. నువ్వు విశ్వాసి అని చెప్తున్నప్పుడు నేను విశ్వాసినండి అంటే వెరీ గుడ్, విశ్వాసియే. కానీ నువ్వు ఏది పొందుకుంటున్నావు? బలవంతంగా బలాత్కారముతో దేవుని యొక్క రాజ్యాన్ని నువ్వు తీసుకెళ్లి పండుకుంటున్నావా? ఇది అసలైన విశ్వాసి అంటే ఎవరంటే క్రియలలో కనబడాలంట. ఇక్కడ ఎలా కనబడింది? ఆ నలుగురు తీసుకొచ్చి ఆ మంచాన్ని లోపల దింపారు. క్రియ కనిపించిందా లేదా? దేవుడికి విశ్వాసం కనబడాలి అంట. నీ విశ్వాసం నేను చూశాను కాబట్టి ఈ బిడ్డ యొక్క పాపాలని నేను క్షమించి మళ్ళీ తిరిగి ఆ బిడ్డ చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే క్రియలు లేని విశ్వాసం ఎలా ఉందంట? మృతమైనది. అయితే ఇంకో విషయం ఏంటంటే మనలో ఏది మృతమైంది ఉంచుకోకూడదు. మనలో ఏముండాలి? జీవం గల దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి? జీవం గలదై ఉండాలి. కానీ మృతమైనవి మనలో ఉండడానికి లేదు. మృతమైన క్రియలు మనకొద్దు, మృతమైన ఆలోచనలు మనకొద్దు, మృతముగా ఉన్న భావాలు మనకొద్దు, అలాంటి తలంపులు కూడా మనకొద్దు. దేవునికి స్తోత్రం. ఏదైనా సరే నేను సాధించగలను. ఇందాక పాస్టర్ గారు అన్నారు, వాళ్ళందరూ దశంభాగం ఇచ్చారు, చక్కగా దేవునికి నమ్మకంతో ఉన్నారు. నేను వెళ్ళేసరికి ఎన్ని ఫ్లోర్ బిల్డింగ్ అయిపోయిందంట? సంవత్సరంలో 3 ఫ్లోర్డ్ బిల్డింగ్ అయిపోయింది. అది అంటే క్రియలో కనిపిస్తుందా లేదా? ఎస్, పొందుకుంటాము అనే గొప్ప విశ్వాసం మనకు ఉండాలి. అందుకే ఈ రోజు నుంచి నేను దేవుని నమ్ముకున్నానండి అండ మానేసి ఒక మాట ఏం చెప్పాలంటే నేను విశ్వాసినండి. దేవునికి స్తోత్రం. ఇప్పటి నుంచి ఎప్పుడైనా సరే నేను దేవుని నమ్ముకున్నాను, దేవుడు మనం అందరం ఎవరో నమ్ముకుని అయిపోయింది. ఇప్పుడు ఏంటి? మనం అందరం విశ్వాసులం. దేవునికి స్తోత్రం. ఎస్, ప్రతి క్రైస్తవుడు విశ్వాసియే. అంటే బలవంతంగా తనకు కావాల్సింది పొందుకుంటాడు. ప్రపంచం నో అన్నా, ఎవరు నో అన్నా సరే. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ.